మొఘలులు ఈ దేశంలో అడుగుపెట్టిన తరువాత నిన్న మొన్నటి దాకా అంటే మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగింద దాకా అంటే 1947 ఆగస్టు 15 అవునండి దాకా ఎంతమంది హిందువులు చంపబడ్డారో తెలుసా? లెక్కలున్నాయా మీకు? 40 కోట్ల మంది హిందువులు చంపబడ్డారు. దాని హోలోకాస్ట్ అంటే దీన్ని ఏమనాలా? 60 లక్షల మంది జ్యూస్ చంపబడితే ప్రపంచం అంతా అయ్యయ్యో అని గుండెలు కొట్టుకుంటుంది. 40 కోట్ల మంది హిందువులు చంపబడితే నీకు అసలు చరిత్రలోకి రాలదా? అది చరిత్ర కాదా? హిందువుల ప్రాణాలు కాదా? ఆలోచించండి సార్. అవును పోనీ ఒక్క దేశం వాడైనా రే ఇక్కడ హిందువుల హోలోకాస్ట్ జరిగింది అని చెప్పి ఒక్క చరిత్రకారుడైనా మాట్లాడా? అంటే హిందువుల దగ్గరికి వచ్చేసరికి నోళ్లు మోగబోతాయి వీళ్ళకి. అవునండి, దట్ ఈస్ రియల్లీ. మీరు చూసుకోండి, ఒక్కొక్కడు ఒక్కొక్క నరహంతకుడు. ఈ దేశానికి వచ్చినటువంటి మహమ్మదీయ దండయాత్రులు ఒక్కొక్కడు ఒక్కొక్క నరహంతకుడు. లక్షల మంది ఒక్క ఢిల్లీలోనే 1,00,000 మందిని చంపారు. ఇంక దేశం మొత్తం మీద ఎంతమందిని చంపుకుంటారు? ఎన్ని అసలు అంతే కదా, అన్ని చోట్లకి వ్యాపించారు వాళ్ళు, అన్ని చోట్ల. సార్, బాబరు స్వయంగా చెప్పుకున్నాడు, ఏది నేను హిందువుల తలలతో నేను మీనార్లు నిర్మించాను, 16 మీనార్లు నిర్మించాను అని బాబర్ నామాలో. నేను చెప్పడం లేదు సార్, ఇది అదే ఆయన బాబర్ నామాలో సిగ్గులేని మన చరిత్రకారులు వాళ్ళు రాసుకున్నవి కూడా మనకి చెప్పడానికి చాలా. ఇవన్నీ మీకు ఇంకొక విషయం చెప్తాను నేను. పిఎన్